రామ జన్మభూమి వివాదం ముగిసిపోయింది. అయోధ్యలో మందిర ప్రారంభానికి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించే రామ్ లల్లా విగ్రహ నమూనా ఖరారైంది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ట్రస్ట్ ఖరారు చేసింది. ప్రాణ ప్రతిష్ఠ వరకు దాన్ని బయటకు చూపించారు. 22వ తేదీ వేడుకలకు అయోధ్య అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఈ సమయంలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముందుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారో చూద్దాం. పాత బస్తీలోని భవానీనగర్లో నిన్న ఒక మదర్సాలో కార్యక్రమానికి ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్య ప్రస్తావన తీసుకొచ్చారు. 500 ఏళ్లుగా ముస్లింలు నమాజ్ చేసిన చోట ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందో తెలుసు కదా అంటూ అక్కడున్న యువతను ప్రశ్నించారు. త్వరలో మరో 3-4 మసీదులు లాక్కుంటారేమో అంటూ మాట్లాడారు. हमारी मस्जिद हमने खो दी और वहां पर क्या किया जा रहा है आप देख रहे हैं। नौजवानों, क्या तुम्हारे दिलों में हमारे दिलों में तकलीफ नहीं होती कि जिस जगह पर हमने 500 साल हय्या अल सलाह और हय्या अल फलाह की सदाएं दी, जहां पर हमने बैठकर कुरान करीम का जिक्र किया, जहां पर हमने बैठकर सलातो सलाम के नजराने पेश किए, आज वो जगह हमारे हाथ में नहीं है। नौजवानों, क्या तुमको नहीं दिख रहा कि अभी ऐसे 3-4 मसाजिद हैं जिसमें दिल्ली की सुनेरी वाली मस्जिद भी है। मेरे अजीज दोस्तों, याद रखो नौजवानों, तो ये आपको इन चीजों पर गौर करना है। अपनी मिली हमियत को, मिली अपनी ताकत को बरकरार रखिए। नौजवानों, मस्जिदों को आबाद रखो। మసీదు విషయంలో ఓవైసీ విమర్శలకు బీజేపీ ఐటీ సెల్ జాతీయ అధ్యక్షుడు అమిత్ మాలవీయ కౌంటర్ ఇచ్చారు. రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయగలరో అది చేస్తున్నారంటూ విమర్శించారు. అలాగే 2020లో హైదరాబాద్ లో నూతన సచివాలయ నిర్మాణం కోసం 2 మసీదులు కూల్చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ నాడు ఎందుకు ఆ మసీదుల కూల్చివేతపై కనీసం మాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం విషయంలో శివసేన బీజేపీల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. శివసేన చీలిక వర్గం యూబీటీ అయితే బీజేపీని డైరెక్ట్ గానే టార్గెట్ చేసింది. బీజేపీ దీన్ని రాజకీయ కార్యక్రమంగా చేస్తోందని సంజయ్ రౌత్ విమర్శించారు. రాముణ్ణి కిడ్నాప్ చేసి రాజకీయాలు చేస్తున్నారంటూ రౌత్ అనడం ఇప్పటికే దుమారాన్ని రాజేసింది. నాడు అయోధ్య ఉద్యమంతో శివసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా ప్రముఖుల్ని ఆహ్వానిస్తూ ఉద్ధవ్ ఠాక్రేని పిలవకుండా వదిలేశారంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడాన్ని ట్రస్ట్ తప్పుపట్టింది. రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నామనడం సమంజసం కాదని రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. రాముడి పేరుతో ఎన్నికల రాజకీయం అనే విమర్శలు ఇకనైనా మారుకోవాలని ఇటు శివసేన అటు కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. उन लोगों के लिए परेशान करने वाला है जो कोई सिद्धांत नहीं जानते, सिद्धांत पर नहीं चलते। मनुस्मृति जो है उसमें सिद्धांत है और वो सभी वर्णों को अपने अपने कार्यों पे लगे रहने से देश का विकास का, जनता के सबके विकास होगा। इस प्रकार की मनुस्मृति को कह रहे जो भी यहाँ पर जो माननीय प्रधानमंत्री जी कर रहे हैं वो सबके साथ, सबके विकास, सबके साथ लेकर के चल रहे हैं। और उनको लोग कोई सत्ता में है और सत्ता उनको मिलना नहीं है, क्योंकि सत्ता जनता देती है और जनता के प्रति कोई रुचि नहीं। केवल प्रधानमंत्री का आलोचना करो, उनके गाली दो, उनके तमाम दोष निकालो, कितना दोष है, इसी पर वो चल रहे हैं। ये सब कुछ नहीं चलेगा। ఇటు కర్ణాటకలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత హొలాల్ కేరే ఆంజనేయ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉండగా తమకు అయోధ్యలో ఉన్న బీజేపీ రాముడితో పని లేదు అన్నారు. బీజేపీ రాముడిని పూజించడానికి అయోధ్యకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. సిద్ధరామయ్యను ఏకంగా రాముడితో పోల్చుతూ ఆయన మాట్లాడారు. పబ్లిసిటీ కోసమే బీజేపీ ఇదంతా చేస్తోందంటూ విమర్శించారు. ಸ್ವತಃ ಸಿದ್ದರಾಮಯ್ಯನೇ ರಾಮ, ಆ ರಾಮಗೆ ಹೋಗಿ ಯಾಕೆ ಪೂಜೆ ಮಾಡಬೇಕು? ಅವ್ರ ಊರಿನಲ್ಲೇ ರಾಮ ಮಂದಿರ ಇದೆ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ವಾ? ಅಲ್ಲಿ ಯಾಕೆ ಹೋಗ್ಬೇಕು? ಅವರು BJP ರಾಮ, ಅದು BJP ಅವ್ರನ್ನ ಇವ್ರನ್ನ ಕಲಿಸ್ಕೊಂಡು ಭಜನೆ ಮಾಡ್ತಾರೆ. ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನಮಗೇನಂತೆ? ನಮ್ಮ ರಾಮ ಎಲ್ಲ ಕಡೆಗಿದ್ದಾನೆ, ನಮ್ಮ ರಾಮ ಎದೆಯಲ್ಲೇ ಇದ್ದಾನೆ. ನಾನು ಆಂಜನೇಯ ಏನು ಮಾಡಿದ ಗೊತ್ತಲ್ಲ ಅಲ್ವಾ? ನಾವೆಲ್ಲ ಶ್ರೀರಾಮನ ಭಕ್ತರು.